న్యూస్ లోకి వెళ్లే ముందు వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అని ఏమి రాధాకృష్ణ ఆంధ్రజ్యోత, చంద్రజ్యోత, రేవంత్ జ్యోత ఏమిరా మొత్తం సినిమాలో బొమ్మ వేసినావు. అందరు ఆందోళన ముఖాలు వేసిన ఎందుకు? మా ముఖాలు లేదా తెలంగాణలో ఇలా పేపర్లో పులుగుండే కదా వార్తలు నీకు. వ్యవస్థల్ని నియంత్రిస్తే ఊరుకో, అందరూ చట్టపరిధిలో పని చేయాల్సిందే అని మన రేవంత్ అని చెప్పిన సిలికపల్ల గురించి రాసిందిగా. ఆయమ్మ రేవంత్ అన్న, పుష్పరాజ్ తగ్గే రాధాకృష్ణ అని పేమెంట్ అంతా చెప్పే ఒకసారి. ఈ రాధాకృష్ణ అనేటోడు ఏడైతే ఆంధ్రజ్యోతి పేపర్ అంటే బ్రోకర్ ఉన్నాడో ఆ బ్రోకర్ అని పేపర్కి నువ్వు ఎంత బయలుతో చెప్పు జర్రా. అంటే మమ్మల్ని చూతగాలని చెప్తాను, నీకు మధ్య మాకు మధ్య బ్రోకరేజ్ అని చెప్తాను కదా. మరి ఆ బ్రోకర్ కి ఎంత శాలరీ ఎంతో చెప్తే మేము దాన్ని కట్టుకుంటాం. మేము నీకెందుకు ఆ కష్టం, మేమే కడతాం పట్టరా అని బ్రోకర్ వార్తలు రాస్తాడు కదా. నెక్స్ట్, అండాల కోసం ఆందోళన, సంతాన అవసరార్థులు వేలంలో, దాతలు మాత్రం పదుల్లో. ఈ పరిస్థితుల్లో యథేచ్ఛగా దళాలు దందా నడుస్తా ఉంది. ఒక్కో అండానికి 25,000 నుంచి 30,000 లంచం. చట్టవిరుద్ధంగా కాలేజీ యువతులపై దళారుల వల. 15 నుంచి 20% మందిలో అండాలే ఉండట్లేదు. వీరంతా దాతలపై ఆధారపడి వస్తుంది. వైద్యులు చెప్తాం, ఎగ్ ఫ్రీజ్ చేయిస్తున్న ప్రముఖులు ఐటీ ఉద్యోగులు అని చెప్తున్నారు. నాయన ఏం లేదు, ఇప్పుడు ఈ వార్త చెప్పిన ఆడబిడ్డలకు ఎగ్స్ లేవు, దానివల్ల అంటారుగా సంతాన సాఫల్య కేంద్రాల చుట్టూ తిరిగినప్పుడు ఈ కాలేజీలో చదువుకునే అమ్మాయిలు ఉంటారు కదా 18+, వాళ్ళకి డబ్బులు ఏరేసి వాళ్ళ అన్నాలు తీసుకొచ్చుకొని ఈ పిల్లలు కనిపించి పైసలు సంపాదించుకో కార్యక్రమం జరుగుతుందంట. మరి అది రాసింది నాతో అంతా 18+ కంటెంటే మాట్లాడిస్తారు. ఇలా నేను దేవుని కాడికి వచ్చిన వద్దాను అనుకుంటాను. ఏంది నాయన ఇది? తెలంగాణ రాష్ట్రంలో కాదు, దేశవ్యాప్తంగా ఈ బాధితులు మొత్తం నేను చెప్తానా 90% హిందువులు ఉన్నారు. సో మరొకసారి చెప్తానా, మీరు ఒకటి అర్థం చేసుకోండి. మీరు ఎక్కడైతే అవుట్ సైడ్ ఫుడ్ తినే వాళ్ళలో వాళ్ళకే ప్రధానంగా ఈ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ వస్తా ఉన్నాయి. అది కూడా హిందువులలోనే. ఎవరైతే హోమ్లీ ఫుడ్ తింటూ, ఎవరైతే రెస్టారెంట్ లో ఫుడ్ అవాయిడ్ చేస్తారో, మరీ ముఖ్యంగా ఒక సామాజిక వర్గానికి సంబంధించిన ఫుడ్ అవాయిడ్ చేస్తారో వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ రావట్లేదు. నేను నిన్ననే చెప్తాను, ఒక ముస్లిం సోదరుడు బండి ఎక్కిండు, బస్ ఎక్కిండు. బస్సులో 5 విలన్లు వేసుకో కూర్చున్నా. ఒకడు 2 సంవత్సరాలు, ఒకడు 3 సంవత్సరాలు, ఒకడు 4, ఒకడు 5 ఒడిపులే కూర్చుంది. 5 విలన్లు వేసుకొని ఒక ముస్లిం సోదరుడు తిరుగుతాను. కానీ మనం ఇద్దరు గంటకి 42 సెంటర్స్ తిరుగుతాను. మనమే ఇద్దరు గంటకి 42 సెంటర్స్ తిరుగుతాను. ముస్లిం సోదరు 5 కాదు, మళ్ళీ బస్సులు వేసుకుంటారు, రెడీగా ఉన్నాం, మళ్ళీ దానికి అవసరం సిద్ధంగా కూడా ఉన్నారు. ఏమంటే అల్లా ఇచ్చిందని చెప్తారు. వాళ్ళు సింపుల్ డైలాగ్ అల్లా ఇచ్చిందని చెప్తారు. నేను ఏమంటానా, ఈ సమాజంలో వాళ్ళనే తింటారు, మనమే తింటాను. వాళ్ళనే పని చేస్తారు, మనమే పని చేస్తాను. ఇంకా నడితే వాళ్ళు నార్మల్ డైలాగ్ ఎక్కువ యాక్సెప్ట్ చేస్తారు, మనమేమో సిజేరియన్ అని పోతాం. వాళ్ళకి రాని సమస్యలు మనకి ఎందుకు వస్తున్నాయి? మనం వాళ్ళకి మనకి తేడా ఏముంది? ఇంతకంటే వివరంగా నేను చెప్పలేను. ఇంతకంటే వివరంగా చెప్తే మళ్ళీ నా మీద పంచాయతీ పెడతారు. ఇది సింపుల్ గా అర్థం చేసుకోవాలి మీరు. ఈ అండాల ప్రాబ్లం కానీ, స్పర్మ్ కౌంట్ ప్రాబ్లం కానీ, ఈ ఫర్టిలిటీ సెంటర్ల చుట్టూ టెస్ట్ ట్యూబ్ బేబీస్ ప్రాబ్లం కానీ, ఇవన్నీ కారణం ఒక సామాజిక వర్గం ఉండిన తిండి తినడం వల్లనే హిందువులకే టార్గెట్ గా వస్తా ఉన్నాయి అని చెప్తున్నా. ఇక ముస్లిం 10 మందిని కన్నా కూడా కార్ నిండా పిల్లలు పెట్టుకొని పోయినా కూడా చూస్తాను ట్రాఫిక్ లలో ఆపితే. మనకే ఎందుకు వస్తా ఉన్నాయి? ఈ సోయికి రారు, ఇంకా లేకపోతే మీ కర్మ. ఎవడే ఆపలేడు కదా. గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే ఎక్కడి నుంచి? హైదరాబాద్ అమరావతి రహదారి ఎంట్రీ పాయింట్లపై సమాలోచనలు. త్వరలో ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ. ఇందులో ఎంట్రీ పాయింట్ల ఖరారు, 3 ప్రతిపాదనలతో ప్రాథమిక రూట్ మ్యాప్. వాటిని సీఎంలు ఓకే చేస్తే కేంద్రానికి పంపిస్తారు. అబ్బో ఆహా, ఎక్స్ప్రెస్ వే ఇట్లా కడతారా? ఎందుకంటే దవాలు పెద్ద కట్టరు, ఇంకా పెద్ద కట్టరు. అసలు మన కాడ రేవంత్ అన్న ఇద్దరు ముఖ్యమంత్రులు, చంద్రజ్యోతి ప్లస్ ఆంధ్రజ్యోతి ప్లస్ రేవంత్ జ్యోతి 3 కలిసి వాడుతున్నాయి. ఇద్దరు ముఖ్యమంత్రులు ఒక బ్రోకర్ కలిసి ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే పైన వార్త రాసుకొచ్చారు. బ్రోకర్ మరి రాధాకృష్ణ బ్రోకర్ కాకపోతే ఎప్పుడు చూడు రేవంత్ లేపాలి, చంద్రబాబు లేపాలి, కేసీఆర్ వంట పెట్టాలి. తద్వారా పైసలు 3 రావాలి కొడుక్కి.
అది వాళ్ళ యొక్క లెక్క. ఇంకేంది మీరు తిరుగుతారట రోడ్ల పొంట. న్యాయం ఎలా అంటురా? న్యాయం ఎలా? ఇది చూడరా, బీసీ కోటాకు న్యాయం ఎలా, ఎట్లా అంటే ఎట్లా చూదేయాలని చేయాలని ఒక స్కెచ్ చేస్తారట చూడ్రి. నేను ఢిల్లీకి వెళ్ళిన మంత్రుల కమిటీ జస్టిస్ సుదర్శన్ రెడ్డితో సంప్రదింపులు. ఓనీ అవ్వని ప్రముఖ న్యాయ కోవిదులు న్యాయ నిపుణులతోనూ చర్చలు. సీఎం రేవంత్ కూడా హాజరయ్యే అవకాశం. నేను ఢిల్లీకి ముఖ్యమంత్రి రేపు బీహార్కు పోతాను. రాహుల్ పాదయాత్రలో పాల్గొన్న సీఎం. అంటే ఇప్పుడు రేవంత్ అన్న ముఖ్యమంత్రి అయితే మన కోసం కాదు, మన కోసం అని మీరు అనుకుంటారు. నేను చెప్తానా, మా అన్న ముఖ్యమంత్రి అయింది రాహుల్ గాంధీ గారి కోసం. మా అన్న ముఖ్యమంత్రిగా పనిచేస్తుంది రాహుల్ గాంధీ గారి కోసం. బీసీలకు న్యాయం ఢిల్లీకి పోయి కూర్చొని చర్చ పెడతారట. సుప్రీంకోర్టు పోయి కేసు ఎత్తారు. ఇవాళ సుప్రీంకోర్టు పోతే హైకోర్టు ఇచ్చిన మన తీర్పు, ఇప్పుడు రిజర్వ్ చేసిన తీర్పు అది వేస్ట్ అయింది. అంటే సెప్టెంబర్ 31 వరకు ఎలక్షన్స్ రావు. ఎటువై లాస్ట్ ఇంకా సంవత్సరం కానీ ఇంకా 2 సంవత్సరాలు కానీ కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయిందనే విషయం వాళ్ళకి తెలుసు కాబట్టి ఆ విషయం ఒప్పుకోకుండా స్థానిక ఎన్నికలు పోయే ధైర్యం లేక కాలయాపన చేయడం కోసం ఇదంతా కమిటీలు మన్ను మశాను కథ. చివరిగా వాళ్ళు చేయగలిగేది పార్టీ పరంగా 42% బీసీలకు ఇస్తారు. కానీ ఎమ్మెల్యే టికెట్లు, ఎంపీ టికెట్లు, ముఖ్యమంత్రి టికెట్లు, మినిస్టర్ టికెట్లు పార్టీ పరంగా బీసీలకు ఇయ్యరు. అవి మాత్రం దొరలేట్ ఒప్పుకుంటారు. ఇక పెద్ద దృష్టి చెప్పనా మీకు, చింతపండు మల్లేశం ఒక బ్రోకరు రాహుల్ గాంధీ తలకాయ మొత్తం బీసీలకు న్యాయం చేస్తుంది. ఈ దేశంలో బీసీలకు న్యాయం చేసే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ చెప్పిన ఒక బ్రోకరు ఇవాళ ఏమంటుంది తెలుసా, ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు బీసీలకు న్యాయం చేయలేదు, ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు బీసీలకు వ్యతిరేకమని ఇవాళ దొంగనా కొడుకు గురించి ఎలా నేను చెప్తాను. సో ఎట్లాంటి బ్రోకర్ కానీ ఈ సమాజం నమ్మి మోసపోయి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ఇందిరమ్మ రాజ్యం ఎగురు వెళ్తాందో ఒకసారి మీరు గమనించాలి. ఏ బ్రోకర్ గొంతుకరైతే కాంగ్రెస్ పార్టీ బీసీలకు న్యాయం చేసని చెప్పారు, అదే బ్రోకర్ గొంతులో చెప్తారు తెలంగాణలో బీసీలకు అన్యాయం చేసే ఏకైక పార్టీ ఈ దేశంలో కాంగ్రెస్ అని నేను చెప్తాను. మలేష్ గారు చెప్పింది నిన్న. కావాలంటే మీరు లైవ్ క్లిప్ తీసుకోండి. ఇక ఈ మునగాళ్ళంటే ఢిల్లీలో కూర్చొని మనకి భూవెట్ట పెట్టాలని ఆలోచిస్తాడు. మళ్ళీ ఈ కమిటీలో ఉన్నదంతా మళ్ళీ రేట్లే. ఇది ట్విస్ట్. ఇంకా ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి రేట్ చేయ, వెంకరెడ్డి రేట్ చేయ, రేవంత్ రెడ్డి రేట్ చేయ, పొన్నం ప్రభాకర్ పేరే పొంగులేడి శ్రీనివాస్ రెడ్డి రేట్ చేయ, ఇంతమంది రేట్లు కలిసి కూర్చోరంటే మనకి ఎట్లా న్యాయం చేయాలో కూర్చొని పెడతారంట చర్చ. ఈ సిగ్గుదాపిన చూసి మనం విందాం, నవ్వుకుందాం అని. ఎందుకంటే ఇక్కడ కలిగింది చెరా పాడుగా ఈ రాజ్యం నమ్మను వాడ. ఇదో రాజ్యం, ఇదో కథ, దీనికో పేరు. ఇంకా